నమస్తే చిత్తూరు. అందరికీ నమస్కారం. తైపూసం అనేది తమిళ తెలుగు భక్తులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పండుగ. ఇది తమిళ నెల తై తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసంలో పౌర్ణమి రోజున పుష్య నక్షత్రం నాడు వస్తుంది. ఈ రోజున పార్వతీదేవి తారకాసురుడిని సంహరించడానికి సుబ్రహ్మణ్య స్వామికి శూలాయుధం ప్రసాదించిందని విశ్వాసం. భక్తులు కావడి మోస్తూ పాలు తేనెతో అభిషేకం చేసి ఉపవాసాలు వ్రతాలు భజనలు చేస్తారు. తైపూసం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జ్ఞానం బలం ధైర్యం లభిస్తాయని, అపజయాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ పండుగ తమిళనాడులోని పళని ఆలయంలో అలాగే మలేషియాలోని బాటు గుహల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబర కుప్పంలో ఉన్న శ్రీ వల్లి దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తైపూసం సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారు చిత్తూరు జిల్లా నగరి మండలం సత్రవాడ ఏకాంబరకుప్ప పట్టణంలో దాదాపు 70 సంవత్సరాల పైన ఈ స్వామివారి ఆలయము కైంకర్యం జరుగుతున్నది. ఇక్కడ 3 సార్లు మహాకుంభాభిషేకం అనేది జరిగింది. ఈ కుంభాభిషేకముకు ముఖ్య అతిథులుగా కంచి కామకోట పీఠాధిపతి వారు 3 సార్లు వచ్చింది స్వామివారికి కుంభాభిషేకం జరిపించారు. అదే విధముగా ఇక్కడ స్వామివారికి విశేషముగా కృత్తిక పూజ షష్ఠీ పూజలు జరుగుతున్నది. దాని తర్వాత స్వామివారికి షష్ఠీలో 6 రోజులు స్వామివారికి ఉపవాసం ఉండి స్వామివారి కైకర్యంతో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసినట్లయితే వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని సంతానాన్ని కలిగించి శత్రుబాధ వినాశం చేయించి, అదే విధముగా ఎవరికైతే భూమి ఇల్లు లేదో స్వామివారి ఆశీస్సులతో అన్ని సక్రమంగా జరుగుతున్నది. భక్తుల యొక్క నమ్మకం ఏమంటే స్వామివారి షష్ఠీ కళ్యాణోత్సవం రోజు స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి అత్యంత ఇష్టమైన పాలు పెరుగుతో అభిషేకం చేయించి స్వామివారి ఆశీస్సును పొంది భక్తులు ఎంతో శ్రద్ధతో వస్తున్నారు. మీరు ఈ వీడియో ద్వారా భక్తులు చూస్తుంటారు. ఈ భక్తుల యొక్క నమ్మకం కేవలము ఈ ఏకాంబరకుప్పం ప్రజలు మాత్రం కాదు, చుట్టూ ఉన్న ప్రక్కన ఉన్న మన తిరుపతి నుంచి కూడా స్వామివారు జనాభాలో అత్యంత సంఖ్యలో పాల్గొంటున్నారు. కావున మీరు ఈ వీడియో చూసి స్వామివారి ఆశీస్సులకు పాత్రలుగా కోరుతున్నాము. మీ ప్రోత్సాహం మాకు ఎంతో ముఖ్యం. కావున మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.